హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. సో ఇవాళ ఎడిటోరియల్ ప్రారంభించే ముందు మీకు ఒక బిగ్ అనౌన్స్మెంట్. మన ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ఫీజు 16th మే నుంచి 10,000 రూపీస్ పెరుగుతుంది. గత 2 సంవత్సరాలుగా మనం 60,000 రూపాయలకే ఈ కోర్స్ అందిస్తూ వస్తున్నాం. ఇప్పుడు ఫీజు పెంచాల్సిన తరుణం వచ్చింది. సో 60 కాస్త 70 అవుతుంది 16th మే నుంచి. సో అందుకనే ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న వారు చిట్ట చివరి అవకాశంగా 15th మే లోపు 5,000 ఫస్ట్ ఈఎంఐ పే చేసి మీరు జాయిన్ అయిపోవచ్చు. సో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి వచ్చేయండి. ఇది మన వెబ్సైట్. ఏమైనా డౌట్స్ ఉంటే వెబ్సైట్ మీరు విజిట్ చేయొచ్చు, లేదా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. యూపీఎస్సీ ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు మనకి హైదరాబాద్ బ్రాంచ్ ఉంది, వైజాగ్ బ్రాంచ్ ఉంది. మీకు నచ్చిన చోట మీరు జాయిన్ అవ్వచ్చు. ఆఫ్లైన్ ఫీజు 80,000, ఈఎంఐ 10,000 రూపీస్ పర్ మంత్. ఆఫ్లైన్ ప్రోగ్రామ్కి కూడా మనం ఈఎంఐ సదుపాయం అనేది అందిస్తున్నాం. సో మీరు లైఫ్ టైం వ్యాలిడిటీ పొందొచ్చు. ఆఫ్లైన్ జాయిన్ అయ్యే వాళ్ళకి ఆన్లైన్ ఫ్రీగా వస్తుంది, ఆ విషయాన్ని మర్చిపోవద్దు. సో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే డౌట్స్ ఏమైనా ఉంటే మేడం క్లియర్ చేస్తారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఆన్లైన్ బ్యాచ్ 8th మే నుంచి ఫ్రెష్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇది బైలింగ్వల్ క్లాసెస్. యాజ్ పర్ లేటెస్ట్ సిలబస్ ఈ క్లాసెస్ జరుగుతాయి. మెజారిటీ క్లాసెస్ అన్ని సివిల్స్ ఫ్యాకల్టీయే తీసుకుంటారు. అండ్ మీరు గ్రూప్ 1, గ్రూప్ 2కి రేపు పొద్దున యూపీఎస్సీకి అప్గ్రేడ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో 7th మే లోపు జాయిన్ అయితే 15,000, 8th మే నుంచి ఫీజు 20,000 అవుతుంది. కీప్ దిస్ ఇన్ మైండ్. ఈఎంఐ 5,000 పర్ మంత్. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. కోర్స్ పైన మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ లభిస్తుంది. సో ఇవాల్టి ఆర్టికల్ ఎ గుడ్ డివోర్స్ అనే పేరుతో మనకి కనిపిస్తుంది. ఎ గుడ్ డివోర్స్ అంటే తెలుసు కదా, విడాకులు, విడిపోవడం. అయితే విడిపోవడం అనేది నెగిటివ్గానే చూడాల్సిన అవసరం లేదు. కలిసి ఉండి జీవితాంతం సుఖం లేకుండా బాధలు పడి ఇద్దరు జీవితాలు నాశనం చేసుకోకుండా కొన్ని సందర్భాల్లో విడిపోవడమే మంచిది అనే భావన ఈ మధ్యన బాగా పెరుగుతోంది. చూడండి, ఇర్రిట్రీవబుల్ బ్రేక్ డౌన్ ఆఫ్ మ్యారేజ్ షుడ్ బి ఎ గ్రౌండ్ ఫర్ డివోర్స్. అంటే తిరిగి మళ్ళీ రిపేర్ చేయలేని విధంగా బ్రేక్ డౌన్ అయిపోతే, పెళ్ళి అనేది మళ్ళీ వీళ్ళు జీవితంలో కలిసే అవకాశమే లేదు అన్నంతగా డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, బ్రేక్ డౌన్ అయిపోయింది అనుకోండి, అది డివోర్స్కి ఒక గ్రౌండ్ అవ్వాలి, కారణం అవ్వాలి. అంటే ఆ కారణంతో మనం డివోర్స్ ఇచ్చేయాలి. మామూలుగా డివోర్స్ అన్నప్పుడు ఎవరి తప్పు, వీళ్ళ వల్ల వాళ్ళ వల్ల ఈ ఫాల్ట్ని అసైన్ చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా ఎవరి తప్పు అనేది పక్కన పెడితే ఇప్పుడు మళ్ళీ పూర్వస్థితికి వచ్చే పరిస్థితి లేదు. ఆ రకంగా ఇది డివోర్స్ బ్రేక్ డౌన్ అయిపోయింది మ్యారేజ్, ఇద్దరికీ సుఖం లేదు అనిపించినప్పుడు దాని గ్రౌండ్గా, దాని కారణంగా తీసుకొని డివోర్స్ ఇవ్వవచ్చు అనేది మాట. సో సుప్రీంకోర్టు రీసెంట్గా ఏం కామెంట్స్ చేసిందో చూద్దాం. నాట్ ఆల్ మ్యారేజెస్ ఆర్ హ్యాపీ. అన్ని పెళ్ళిళ్ళు సంతోషంగా ఉండవు. నాట్ ఆల్ డివోర్సెస్ ఆర్ అన్హ్యాపీ. డివోర్స్ అయినంత మాత్రాన వాళ్ళ కష్టాల్లో బాధల్లో ఉన్నారని కాదు. కొన్నిసార్లు డివోర్సే మన మంచికి దారి తీయొచ్చు. కొన్నిసార్లు పెళ్ళే మనల్ని కష్టాల్లోకి నెట్టేయచ్చు. ఫర్ దోస్ హూ వాంట్ టు ఆప్ట్ అవుట్ ఆఫ్ ఎ బ్యాడ్ మ్యారేజ్ నుంచి బయటపడాలి అనుకునే వాళ్ళకి మండేస్ సుప్రీంకోర్టు రూలింగ్ ఆన్ డివోర్స్ విల్ బి సీన్ యాజ్ ఎ గుడ్ మూవ్. సుప్రీంకోర్టు మండే రోజు ఇచ్చిన రూలింగ్ అనేది ఒక మంచి మూవ్ లాగా కనిపిస్తుంది. సో సుప్రీంకోర్టు ఏం చెప్పిందో చూద్దాం. లీనింగ్ ఆన్ ద గైడింగ్ స్పిరిట్ ఆఫ్ ఆర్టికల్ 142(1) ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ టు డూ కంప్లీట్ జస్టిస్ ఇన్ ఎనీ కాజ్ ఆర్ మ్యాటర్. ఆర్టికల్ 142 క్లాజ్ 1 మనకి ఏం చెప్తుందంటే, ఏదైనా కేసులో ఎగ్జిస్టింగ్ చట్టాలు, రైట్, పార్లమెంట్ చేసిన చట్టాలు కానీ గవర్నమెంట్ రూల్స్ కానీ ఇన్యాడిక్యువేట్ అనిపించినప్పుడు ఆ పర్టికులర్ కేసులో వాళ్ళకి పూర్తి స్థాయి న్యాయం చేసేందుకు ఏం చెయ్యాలో అది చెయ్యవచ్చు అనే ఎక్స్ట్రాడినరీ డిస్క్రిషనరీ పవర్ సుప్రీంకోర్టుకి ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టుకున్న డిస్క్రిషనరీ ఎక్స్ట్రాడినరీ పవర్ ఇది. సో టు డూ కంప్లీట్ వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్ టు డూ కంప్లీట్ జస్టిస్, పూర్తి న్యాయం చేయడానికి ఏది అవసరమో అది చేసే అధికారం సుప్రీంకోర్టుకి ఆర్టికల్ ఇస్తుంది. సో ఏది అవసరమైతే అది అన్నప్పుడు ఏది అవసరం అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? సుప్రీంకోర్టు డిసైడ్ చేస్తుంది. అంటే వాళ్ళకి ఒక డిస్క్రిషనరీ పవర్, ఏది మంచి ఏది చెడు వాళ్ళే డిసైడ్ చేసే అధికారం వాళ్ళకి వచ్చేసింది అని అర్థం. A constitution bench said it could use this extraordinary discretionary power to grant divorce by mutual consent to couples trapped in bitter marriages. Bitter marriagesలో ట్రాప్ అయిపోయిన చిక్కుకున్న కపుల్స్కి డివోర్స్ బై మ్యూచువల్ కన్సెంట్ ఇవ్వడానికి ఈ ఎక్స్ట్రాడినరీ పవర్ ఉపయోగించవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఇట్ ఆల్సో ఎయిమ్స్ టు స్పేర్ కపుల్స్ ది agony అండ్ మిజరీ ఆఫ్ వెయిటింగ్ 6 to 18 months ఫర్ ఏ లోకల్ కోర్ట్ టు యానల్ ఇట్.
మామూలుగా ప్రజెంట్ ఉన్న చట్ట ప్రకారం ఏంటంటే 6 నుంచి 18 నెలల పాటు వెయిట్ చేయాల్సి వస్తుంది. లోకల్ కోర్టుకి వెళ్ళేటప్పుడు 6 నుంచి 18 నెలల పాటు వెయిట్ చేస్తే కానీ ఇవ్వరు. యానల్ అంటే క్యాన్సిల్ చేయడానికి అంత టైం పడుతుంది. యాజ్ స్టిపులేటెడ్ అండర్ సెక్షన్ 13B ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955. హిందూ మ్యారేజ్ యాక్ట్ మనకేం చెప్తుందంటే 6 నుంచి 18 నెలల పాటు వెయిట్ చేయాల్సి వచ్చే పరిస్థితి ఉంది. యాగోనీ అంటే పెయిన్, మెజరీ అంటే బాధ. సో ఇవన్నీ, ఈ పెయిన్ అనేది లేకుండా తొందరగానే డివోర్స్ ఇవ్వడానికి కూడా సుప్రీంకోర్టు రెడీగా ఉంది. అయితే దానికి ఊరికే కాదు, ఇర్రిట్రీవబుల్ డ్యామేజ్ జరిగింది అని చెప్పి సుప్రీంకోర్టు కన్విన్స్ అవ్వాలి. అంటే ఏం చేసినా సరే వీళ్ళ పెళ్ళి పెట్టవకలేదని మళ్ళీ నార్మల్ అయ్యే అవకాశం లేదు అని సుప్రీంకోర్టు కన్విన్స్ అవ్వాలి. అలా కన్విన్స్ అయితే ఇస్తుంది, కన్విన్స్ అవ్వకుండా ఇవ్వరు. సుప్రీంకోర్టుకి అలా అనిపిస్తేనే ఇవ్వడం అనేది జరుగుతుంది. The bench, headed by Justice Sanjay Kishan Kaul, observed that the law of divorce, built predominantly on assigning fault, fails to serve broken marriages. సో జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ఆధ్వర్యంలో ఉన్న బెంచ్ ఏం చెప్తోందంటే, ప్రస్తుతం ఉన్న డివోర్స్ చట్టం ఏదైతే ఉందో, ఇట్ వాజ్ బిల్ట్ ప్రిడామినెంట్లీ ఆన్ అసైనింగ్ ఫాల్ట్. ఎవరిది తప్పు అని చెప్పి ఫాల్ట్ అసైన్ చేసిన తర్వాత డివోర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఈ పర్టికులర్ చట్టం అనేది ఫెయిల్స్ టు సర్వ్ బ్రోకెన్ మ్యారేజెస్కి ఆ టైంలో ఏం చెయ్యాలో అది చేయలేకపోతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరి వల్ల జరిగింది, ఎవరి తప్పు, అది అసైన్ చేసే కార్యక్రమమే చాలా డిలే అవుతుంది. ఇట్లాంటి సమస్యలు మనకు జరుగుతున్నాయి. దానివల్ల ఈ బ్రోకెన్ మ్యారేజెస్లో సఫర్ అవుతున్న వాళ్ళకి సరైన జస్టిస్ జరగట్లేదు ప్రజెంట్ ఉన్న చట్టంలో అని చెప్పేసి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. It pointed out that if a marriage is wrecked beyond hope, public interest lies in recognizing this fact. ఒక మ్యారేజ్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ రెక్డ్ అంటే డ్యామేజ్డ్ బియాండ్ హోప్ అనేది అది డ్యామేజ్ అయితే అప్పుడు ఆ ఫ్యాక్ట్ని రికగ్నైజ్ చేయడమే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మంచిది. అంతేగాని నాట్ అప్హోల్డింగ్ ఏ మ్యారీడ్ స్టేటస్ రిగార్డ్లెస్, అంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నా పట్టించుకోకుండా వాళ్ళు మ్యారీడ్గా ఉన్నారు అని దాన్ని అప్హోల్డ్ చేయడం, డిఫెండ్ చేయడంలో లేదు. అంటే మ్యారీడ్ స్టేటస్ని డిఫెండ్ చేస్తూ అంటే మ్యారేజ్ బ్రేక్ అవ్వకుండా చూడడం వల్ల వాళ్ళకి మంచి జరగదు. ఆ టైంలో వాళ్ళకి డివోర్స్ ఇస్తేనే మంచి జరుగుతుంది. అంటే కొన్ని సందర్భాలు ఉన్నాయి చూడండి, ఇక్కడ రాశారా, మ్యారేజ్ ఈజ్ రెక్డ్ అంటే డ్యామేజ్డ్ బియాండ్ హోప్. ఏ రకంగానూ తిరిగి రికవర్ అయ్యే అవకాశం లేనంతగా మ్యారేజ్ అనేది డ్యామేజ్ అయినప్పుడు దాన్ని మనం రికగ్నైజ్ చేస్తేనే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. అంతేగాని మళ్ళీ వాళ్ళని కాపాడడానికే ప్రయత్నం చేస్తూ మ్యారేజ్ నిలబట్టడమే ఇంపార్టెంట్ అని ఉంటే ఉపయోగం లేదనేది ఇక్కడ పాయింట్. ద కోర్ట్ సెడ్ ఇట్ కుడ్ యూజ్ ఆర్టికల్ 142 టు క్వాష్ పెండింగ్ క్రిమినల్ ఆర్ లీగల్ ప్రొసీడింగ్స్ బీ ఇట్ ఓవర్ డొమెస్టిక్ వైలెన్స్ ఆర్ డౌరీ అగైన్స్ట్ ద మ్యాన్ ఆర్ ఉమెన్. కోర్ట్ ఏం చెప్పిందంటే తనకి ఆర్టికల్ 142లో ఉన్న ఎక్స్ట్రాడినరీ పవర్స్ని ఉపయోగించి ఒకళ్ళ మీద ఒకళ్ళు పెట్టేసుకుంటారు కదా కేసులు, డొమెస్టిక్ వైలెన్స్ విషయంలో కావచ్చు, ఏదన్నా ఆస్తి తగాదాలకు సంబంధించి కావచ్చు, క్రిమినల్ కేసెస్ కావచ్చు, వాటన్నిటిని కొట్టి పారేసి వాళ్ళకి డివోర్స్ ప్రసాదించే అధికారం కోర్టుకి 142 ద్వారా దానికి కొన్ని ఎక్స్ట్రాడినరీ పవర్స్ని ఉపయోగించి చేయవచ్చు అని చెప్పారు. కంటిన్యూయింగ్ ఇన్ దిస్ ట్రైన్, ఈ మార్గంలో ఇదే యాంగిల్లో మాట్లాడుతూ ద బెంచ్ సెడ్ the Supreme Court could grant divorce on the grounds of an irretrievable breakdown of marriage if the separation is inevitable and the damage is irreparable. So bench ఏం చెప్తుంది, Supreme Court could grant divorce on the grounds of an irretrievable breakdown of marriage. Irretrievable breakdown of marriage అనే గ్రౌండ్స్ కారణాలని తీసుకుంటూ సుప్రీం కోర్టు డివోర్స్ అనేది ఇవ్వవచ్చు ఇఫ్ సెపరేషన్ ఈజ్ ఇన్ఎవిటబుల్. సెపరేషన్ అనేది అన్అవాయిడబుల్, డ్యామేజ్ అనేది ఇర్రిపేరబుల్, రిపేర్ చేసే అవకాశమే లేదు. సెపరేషన్ అనేది మళ్ళీ అన్అవాయిడబుల్ అని చెప్పి కన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే డివోర్స్ అనేది ఇవ్వాల్సి వస్తుంది, డివోర్స్ ఇవ్వవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తుంది. ఇక్కడ స్ట్రెయిన్ అంటే ఏంటో తెలుసా, స్ట్రెయిన్ అంటే చూడండి వైరస్ స్ట్రెయిన్స్ అని అంటారు, అంటే రకం అన్నట్టు. ఇక్కడ మీనింగ్ ఏంటి మరి, వైరస్ అని కాదు కదా ఇక్కడ. సో అదే యాంగిల్లో అదే డైరెక్షన్లో అండర్ ద హిందూ మ్యారేజ్ యాక్ట్ irretrievable breakdown of marriage is not yet a ground for divorce. హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం irretrievable breakdown of a marriage అనేది ఇప్పటికీ ఒక గ్రౌండ్ కాదు. గ్రౌండ్ అంటే అది కారణం కాదు, దాని కారణంగా చూపుతూ డివోర్స్ ఇచ్చే అధికారం ఆ చట్ట ప్రకారం లేదు. సో అందుకని ఆ చట్టంలో ఆ గ్యాప్ ఉంది కాబట్టి సుప్రీంకోర్టు ఆర్టికల్ 142 ఇచ్చిన ఎక్స్ట్రాడినరీ పవర్స్ని ఉపయోగించి
ఇర్రిట్రీవబుల్ డ్యామేజ్ జరిగితే ఇచ్చేస్తాను అని చెప్పి అంటుంది, డివోర్స్ ఇస్తాను అంటుంది. మ్యూచువల్ కన్సెంట్ ఉంటే అది ఇద్దరు కోరుకోవాలి, దాన్ని ఇద్దరు కోరుకుంటేనే జరుగుతుంది. ఇన్ ఇట్స్ జడ్జ్మెంట్ దేర్ వాజ్ ఎ వర్డ్ ఆఫ్ కాషన్ that the grant of divorce would not be a matter of right but a discretion which is to be exercised with great care, keeping in mind that complete justice is done to both parties. చాలా ఇంపార్టెంట్ పాయింట్. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఒక వర్డ్ ఆఫ్ కాషన్ కూడా ఇచ్చింది. ఏంటది? ద గ్రాంట్ ఆఫ్ డివోర్స్ వుడ్ నాట్ బి ఏ మ్యాటర్ ఆఫ్ రైట్. అదేదో హక్కుగా మీకు ఇస్తున్నది కాదు. ఓకే, డివోర్స్ పొందడం మీకు హక్కు కాదు, బట్ ఇట్ ఈస్ ఎ డిస్క్రిషన్ విచ్ ఈస్ టు బి ఎక్సర్సైజ్ విత్ గ్రేట్ కేర్. ఇది ఒక విచక్షణాధికారం. చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా సుప్రీంకోర్టు ఎక్సర్సైజ్ ఉపయోగించాల్సిన డిస్క్రిషనరీ పవర్ ఇది. కీపింగ్ ఇన్ మైండ్ దట్ కంప్లీట్ జస్టిస్ ఈస్ డన్ టు బోత్ పార్టీస్. ఇద్దరికీ కూడా పూర్తి స్థాయి న్యాయం జరగాలి అని మైండ్లో పెట్టుకొని సుప్రీంకోర్టు చేసేదే తప్పితే ఇది వాళ్ళకేదో హక్కు కాబట్టి మేము ఇవ్వాలి అని కాదు. ఆ విషయాన్ని గమనించాలి. సెవరల్ ఫ్యాక్టర్స్ వుడ్ బి కన్సిడర్డ్. చాలా ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తుంది సుప్రీంకోర్టు. బై ద సుప్రీంకోర్టు బిఫోర్ ఇన్వోకింగ్ ఆర్టికల్ 142. ఆర్టికల్ 142ని ఉపయోగించి ఈ మ్యాట్రిమోనియల్ కేసెస్లో తీర్పునిచ్చే ముందు చాలా కేసెస్ సుప్రీంకోర్టు కన్సిడర్ చేస్తుంది. Right, in matrimonial cases including duration of marriage, period of litigation, time the couple has stayed apart, the nature of pending cases, attempts at reconciliation, ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తారు. ఎప్పటి నుంచి కేసు నలుగుతుంది, ఎన్నాళ్ళు వాళ్ళు విడిగా ఉన్నారు, వాళ్ళపైన ఉన్న పెండింగ్ కేసులు ఏ టైప్వి, అసలు కలవడానికి వాళ్ళు చేసిన ప్రయత్నాలు ఏంటి, అవి సఫలీకృతమయ్యాయా ఫెయిల్ అయ్యాయా, అన్ని ఆస్పెక్ట్స్ని కన్సిడర్ చేసి చెప్తుంది. ద కోర్ట్ విల్ హ్యావ్ టు బి సాటిస్ఫైడ్ దట్ మ్యూచువల్ అగ్రిమెంట్ టు డివోర్స్ వాజ్ నాట్ అండర్ కోయర్షన్. చాలా ఇంపార్టెంట్ పాయింట్. కోర్ట్ విల్ హ్యావ్ టు బీ సాటిస్ఫైడ్. కోర్టు సాటిస్ఫై అవ్వాలి. ఏమని? మ్యూచువల్ అగ్రిమెంట్ టు డివోర్స్ చేసుకోవాలి అని వాళ్ళు చేసుకున్న మ్యూచువల్ అగ్రిమెంట్ అనేది వాజ్ నాట్ అండర్ కోయర్షన్. అది ఎవరో ఫోర్స్ చేస్తే ఉన్నదిగా ఉండకూడదు. ఇట్ వాజ్ నాట్ అండర్ కోయర్షన్. కోయర్షన్ అంటే ఫోర్స్ చేయడం, బలవంతం చేయడం. బలవంతం చేసి ఒకరిని ఒప్పించారా లేకపోతే నిజంగానే మ్యూచువల్ కన్సెంట్ ఉందా అనేది మాత్రం కోర్టు క్లారిటీగా తెలుసుకోవాలి. ఇన్ ఇండియా వైల్ డివోర్సీస్ హ్యావ్ డబుల్డ్ ఇన్ నెంబర్ ఓవర్ ద పాస్ట్ 2 decades. డివోర్సీస్ నెంబర్ ఏమో డబుల్ అయింది లాస్ట్ 2 decadesలో. ద ఇన్సిడెన్స్ ఆఫ్ డివోర్స్ ఇస్ స్టిల్ ఎట్ 1.1%. డివోర్సెస్ అండ్ ప్రతి 100 మ్యారేజెస్లో 1.1% మాత్రమే డివోర్స్కి దారితీస్తున్నాయి. ఇన్సిడెన్స్ అలాగే ఉంది, నెంబర్ ఆఫ్ డివోర్సెస్ పెరిగాయి. విత్ దోస్ ఇన్ అర్బన్ ఏరియాస్ మేకింగ్ అప్ ద లార్జెస్ట్ ప్రపోర్షన్. అర్బన్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా వెళ్తున్నారు డివోర్సెస్కి. బట్ ద డివోర్స్ నెంబర్స్ డు నాట్ టెల్ ది హోల్ స్టోరీ. డివోర్స్ నెంబర్స్ మొత్తం స్టోరీ మనకి చెప్పట్లా. దెర్ ఆర్ మెనీ ఉమెన్ particularly among the poor who are abandoned or deserted. అంటే డివోర్సెస్ స్టోరీ చూస్తే మనకి ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుందంటే రాదు. చాలా చోట్ల డివోర్సెస్ జరగకుండానే భార్యని వదిలేస్తున్నారు. అబాండన్డ్ ఆర్ డిజర్టెడ్ అంటే విడిచిపెట్టాడు. అబాండన్ అంటే సేమ్ మీనింగే ఉంది. అది మనకు జరుగుతుంది ఎస్పెషల్లీ పూర్లో. సెన్సస్ 2011 రివీల్డ్ దట్ పాపులేషన్ విచ్ ఈస్ సెపరేటెడ్ ఈజ్ ఆల్మోస్ట్ ట్రిపుల్ ద డివోర్స్ నెంబర్. అఫీషియల్గా డివోర్స్ తీసుకున్న వాళ్ళు ఒక్కలైతే అన్అఫీషియల్గా విడిగా ఉంటున్న వాళ్ళు 3 ఉన్నారు. దానికి 3 times ఉన్నారు. ఇన్ ఏ కంట్రీ విచ్ ఈస్ లార్జ్లీ పూర్ వేర్ జెండర్ డిస్క్రిమినేషన్ ఈజ్ రైఫ్ అంటే వైడ్ స్ప్రెడ్. జెండర్ డిస్క్రిమినేషన్ భారతదేశంలో చాలా ఎక్కువగా ఉంది. అండ్ కంట్రీ చాలా పూర్ కంట్రీ. ఇట్లాంటి కంట్రీలో అండ్ మెనీ ఉమెన్ ఆర్ స్టిల్ నాట్ ఫినాన్షియల్ ఇండిపెండెంట్. ఆడవాళ్ళు చాలా వరకు ఆర్థికంగా ఇండిపెండెంట్గా ఆర్థిక స్వతంత్రం లేని వాళ్ళు. ఇలాంటి సమయంలో ద కోర్ట్స్ స్ట్రెస్ ఆన్ కేర్ అండ్ కాషన్. కోర్ట్ ఏం చెప్తుంది? We have to exercise this extraordinary power with care and caution and not to rush into a quick divorce must be welcomed. ఓకేనా? చాలా కేర్ తీసుకొని చేయాలి. అండ్ నాట్ టు రష్ ఇన్ టు ఏ క్విక్ డివోర్స్ కోసం ఇమీడియట్గా మనకి తొందరగా డివోర్స్ అయిపోవాలి, దానికి రష్ అవ్వకూడదు అనే కోర్టు చెప్తున్న మాటను మనం ఆహ్వానించాలి. ఆఫ్టర్ ఆల్ మ్యారేజ్ ఈక్వాలిటీ ఈజ్ నాట్ ఎ రియాలిటీ ఫర్ ఆల్. మ్యారేజ్ ఈక్వాలిటీ అందరికీ రియాలిటీ కాదు. అంటే ఇద్దరికీ ఒకే రకమైన ట్రీట్మెంట్ జరగట్లేదు, డిస్క్రిమినేషన్ ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారు క్లియర్గా. సో ఇంగ్లీష్ మాత్రమే మీకు ప్రాబ్లం అయితే ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ తీసుకోవచ్చు. దీంట్లో వొకాబులరీతో పాటు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవసరమైన అన్ని మోడల్స్ కూడా లైవ్ క్లాస్లో కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఫీజు కేవలం 3,000 రూపాయలు. మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు రావచ్చు. టేక్ కేర్, బాయ్.